అవి అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా అభివృద్ధి చేసే వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా మరియు కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈరోజు కొత్తగా ఎలక్షన్లు అయిపోగానే, అంటే ఈ సొసైటీలు అనేవి ఇప్పుడు రాలేదు, దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘాలు నడుస్తున్నాయి. తెలంగాణ రాకముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడు చైర్మన్లు ఉన్నారు, అప్పుడు పాలక వర్గాలు ఉన్నాయి, అప్పుడు సొసైటీలు ఉన్నాయి. నష్టాలలో నడిచిన సొసైటీలు, నష్టాలలో నడిపిన పాలక వర్గాలు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈరోజు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో మేము తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మా యొక్క సొసైటీలను మేము అభివృద్ధి చేయడం జరిగింది. మా రైతులకు కూడా మేమున్న 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఎక్కువ ఒక 24 గంటలు తప్ప ఒక విత్తనాలు కానీ, ఒక ఫర్టిలైజర్ కానీ, వాళ్ళకు కావలసిన లోన్లు కానీ ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఒక నిబద్ధతతోటి, ఒక నిస్వార్థంగా, రైతే దేశానికి వెన్నెముక కాబట్టి రైతులకు సాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ మా దురదృష్టం ఏంటంటే ఈ అభివృద్ధిని ఓర్వలేక మా సంఘాల మీద, మా పాలక వర్గాల మీద బురదలే ప్రయత్నం జరిగింది. 2/9/24 నాడు గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రాథమిక సంఘాల ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారికి 6వ డేట్ నాడు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ 6వ డేట్ నాడే రఘునందన్ రావు గారు రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదే రోజు, ఒకటే రోజులో చూడండి 3 లెటర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిజిస్ట్రార్ గారికి, రిజిస్ట్రార్ గారు మా యొక్క 6 సొసైటీలు DCMSలకు ఇద్దరిద్దరు ఆడిటర్లను అపాయింట్ చేస్తూ వెంటనే లేఖలు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాస్తవంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అనేవి ఇవి రాజకీయాలకు సంబంధించినవి కాదు. దీనికి ఒక ఆడిట్ వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మాకు ఒక పాలకవర్గం ఉంటుంది. వాళ్ళందరి ఒపీనియన్ తోటే, వాళ్ళందరి ఆమోదంతో మేము ఏం డెవలప్ చేసినా చేస్తాం. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ లెటర్ తీసుకోగానే కనీసం 10 సంవత్సరాలై వెరిఫై చేయాలంటే ఓచర్లు మీకు చూపిస్తున్నాను. ఇవి 3 సంవత్సరాల ఓచర్లు, 2.5 సంవత్సరాలే ఇన్నున్నాయి. ఇవేవి చూసులేదు. అంటే 10 సంవత్సరాలంటే కనీసం ఒక 10,000 ఓచర్లు అయితే 10,000 ఓచర్లు ఒక ఇద్దరు ఆడిటర్లు చూడాలంటే ఎన్ని రోజులు అయితే మీరే ఆలోచించండి. ఒక వారంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఎంక్వైరీ చేసి మేము ఏమి కూడా ఓచర్లు లేవు, పద్ధతి లేవు, రూల్స్ పాటించలేదు అంటూ ఒక వాళ్ళకు కావలసిన విధంగా దురుద్దేశమైన పూర్వకమైన ఒక రిపోర్టును తయారు చేసుకుని మా మీద జగిత్యాల DCO గారు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం చూస్తుంటాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా మీద ఏమని ఎంక్వైరీ చేసిర్రు, తనకు హీ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంక్వైరీ ఆన్ ఆల్ ది సొసైటీస్, ఆయనకు ఆ హక్కు ఉంది. కానీ మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మా ధర్మపురి నియోజకవర్గంలోని 6 సొసైటీలు 2 DCMSలకి సుమోటో కింద ఎంక్వైరీ చేయమని ఇచ్చింది ఆర్డర్. సుమోటో కింద ఎంక్వైరీ ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. అయినా మేము భయపడలేదు. DCO గారు ఇచ్చిన షోకాజ్ నోటీస్కు గౌరవ హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి పోవడం జరిగింది. వారు కూడా మాకు 25/9 నాడు స్టే ఇవ్వడం జరిగింది. ఇది తప్పు, దీని మీద ఏదన్నా ఉంటే మీరు కోర్టుకు రండి చెప్పండి అని స్టే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మా మీద కక్షగట్టి ఈ రాజకీయంగా ఈ చిన్న నాయకులతోటి నానా బూతులు మీరు చూస్తుంటారు. ఆ మధ్యలో ఆంధ్రజ్యోతి, NTV ప్రతి పేపర్లో వచ్చింది స్వాహకార సంఘాలు. మరి ఎవరు స్వాహ చేసిరు? ఇది ఈ స్వాహకార సంఘాలు అనేదే
మీరు రాజకీయ దురుద్దేశంతో చేసిన యొక్క ఆరోపణ. మరి ఇప్పటి వరకు 9వ నెల నుండి ఈ రోజు వరకు మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ డీసీఓని రమ్మంటే కూడా ఆ డీసీఓలు రాలేదు. మరి ఎందుకు రాలేదు? జనరల్ బాడీకి పెట్టి ఒక రోజు ముందంతా మా ఆఫీస్లో కూర్చున్నారు. రేపు పెట్టుకుందాం, రేపు మేము వస్తామన్నారు. మేము ఫోన్ చేస్తే ఫోన్లు రావట్టారు. ఆ ఫోన్లు ప్రజలలో తేల్చుకుందాం. మరి మీరు తప్పు చేసిరా, మేము తప్పు చేసిరా? అదేవిధంగా వారం తిరగకముందే 10 సంవత్సరాల ఎంక్వైరీ, ఒక వారంలో 10 సంవత్సరాల ఎంక్వైరీ అయిద్దా? మీరే చెప్పండి. ఇద్దరు మనుషులతో వాళ్ళు మేము ఇచ్చిన ఏవి చూసులేదు, మమ్మల్ని పట్టించుకుని లేదు. మేము పెట్టిన ప్రతి రూపాయి ఖర్చుకు వోచర్లు ఉన్నాయి. ఇవన్నీ మీకు సాక్ష్యం. ఇవేవి చూడకుండా మాకు ఖర్చులు పద్ధతిగా లేవు, దేనికి రిసిప్ట్ లేదు, మొత్తము స్వాహా చేసిర్రు, పైసలు వాడుకున్నారనే ఒక ఇల్లీగల్ ఆరోపణ కింద మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మళ్ళీ ఈ యొక్క డీసీఎంఎస్లు ఏవైతే కారణాలు చెప్పిర్రో ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ప్రతి సంఘంలో ఇదే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అధికారులు వచ్చి సూపర్వైజర్లు ప్రతి నెలకు వస్తారు, ఆడిటర్లు ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తారు, సంవత్సరానికి ఒకసారి రిపోర్ట్ ఇస్తారు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మీ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులే మీరు చెప్పిన కారణాలలో ఒక్క కారణం కూడా మా మీద పాయింట్అవుట్ చేయలేదు. మరి దాని అర్థం ఏంటి? ఈరోజు మీరు ఉద్దేశపూర్వకంగా ఆ అధికారులను కూడా మీ యొక్క భయంతోటో భక్తితోటో వాళ్ళను లొంగ తీసుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం. మేమేమంటున్నామో మరి మేము తప్పు చేసినామని మీరు అంటుర్రు. మరి మాకు ఆడిట్లో ఉండి ఆ సంబంధిత డీసీఓలు మమ్మల్ని గైడ్ చేసి ఈ విధంగా ఖర్చు పెట్టండి అని ఇచ్చిన జీవోలు ఉన్నాయి, లెటర్లు ఉన్నాయి మాకు. మరి వాళ్ళ మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి. ఎందుకు? మేము తప్పు చేస్తానికి ప్రోత్సహించింది వాళ్ళే కాబట్టి, మమ్మల్ని తప్పుదో పట్టించింది వాళ్ళే కాబట్టి, వాళ్ళ రూల్స్కు వ్యతిరేకంగా పనిచేయించింది వాళ్ళే కాబట్టి, మీకేదైనా అట్లాంటిది ఉంటే మొట్టమొదలుగా ఆ ఆడిటర్లు, ఆ సంబంధిత డీసీఓలు, ఇంకా పై అధికారులు ఎవరైతే ఉన్నారో మరి 10 సంవత్సరాల నుంచి పనిచేయని అధికారులను వదిలిపెట్టి వాళ్ళు చెప్పినట్టు పనిచేసిన మమ్మల్ని నిందించడం ఇది ఎంతవరకు? ఇది పత్రికాముఖంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇవి ఏమి చూడకుండా పత్రికలకు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం, వాళ్ళ నోటికి తోసింది మాట్లాడడము, దీని వెనుక ఎవరున్నారో మీకు అందరికీ తెలుసు. ఈ వచ్చిన ప్రభుత్వం ఎన్ని కక్షలతోటి సాధిస్తుందో, ఎన్ని కక్షపూరితమైన మాటలు మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడే మా దగ్గర ఒక లెటర్లు ఉన్నాయి. దీనికి ఒక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇనాగ్రేషన్కు గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఒక 3-4 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. రేపు వస్తున్న 3 రోజులకు 5 రోజులకు అనుకుంటా ఒక నెల రోజులు గడపడం జరిగింది. తర్వాత మా ఫోన్లు ఆవట్టడం బంద్ అయింది. అయినా కానీ మేము తప్పు చేయొద్దని డీసీఓ గారికి చెప్పి మీరు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఉందో గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని కానీ మీరు ఇన్వైట్ చేస్తారో చేయండి, ప్రోటోకాల్ ప్రకారం మీరే నిర్వహించండి అని మేము ఓరల్గా చెప్పడం జరిగింది, రిటర్న్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆ యొక్క డీసీఓ గారు ఏం చేసిర్రు, ఇందులో భాగంగా మా 2 డైరెక్టర్లను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇన్వైట్ చేస్తాను పంపడం జరిగింది. 9వ తారీఖు నాడు ఇనాగ్రేషన్కు మాకు పర్మిషన్ ఇస్తూ డీసీఓ గారు లెటర్ ఇచ్చారు. ఆ 9వ తారీఖు నాడు ఇచ్చిన తర్వాత సంక్రాంతి పోయిన తర్వాత పెట్టుకుందామని మేము ఆలోచిస్తుంటే ఎమ్మెల్యే గారు టైం ఇవ్వరు. చలో ఎట్లయితే అట్లయితే డీసీఓ గారికి అయితే చెప్పినాం, మా పని మేము చేసుకుంటామని అనే విధంగా ఉంటే 20వ తారీఖు నాడు లోకల్ లీడర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ప్రెస్ మీట్ మా మీద, వాళ్ళకు సబ్జెక్టు తెలియదు, సంబంధం లేదు, మేము 1,87,00,000 తిన్నామంట. దౌర్భాగ్యం ఏంటంటే 19,000 స్క్వేర్ ఫీట్లలో ఉన్న ఒక బిల్డింగ్, ఇవి చూడండి దయచేసి, ఇవి మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో. 19,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ను 3.5 కోట్ల ఎస్టిమేట్ను మేము 2.5 కోట్లకే కట్టాం. దానికి సంబంధించిన ఎస్టిమేట్లు ఉన్నాయి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఉంది.
అయినా కానీ 2.5 కోట్లలో 1,87,00,000 మేము తిన్నామని ఆరోపణ మా పాలకవర్గం మీద, మా మీద. అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించి మిగతా 5 సంఘాలు DCMSల మీద కూడా ఇదే విధమైన నిరాధారణ. మరి ఎవరన్నా 40 లక్షలకు 19,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కడతారా? చరిత్రలో ఎవరైనా కట్టియగలుగుతారా? దానికి సంబంధించిన ప్రతి పైసా ఓచర్లు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా మేము డబ్బును డ్రా చేయలేదు. ఎవరికైతే సంబంధించో వాళ్ళకే బ్యాంకు ద్వారా పే చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తూ వీళ్ళు మీటింగ్ పెట్టగానే మళ్ళీ DCO గారు ఏదైతే ఉన్నారో వెంటనే నిన్న 21వ తారీఖు నాడు మీరు ఇనాగ్రేషన్ ఆపేయాలి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే 9వ తారీఖు నాడు తనే పర్మిషన్ ఇస్తాడు, 19వ తారీఖు నాడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఫోర్స్ చేయగానే 21వ తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేయొద్దు అంటాడు. మరి ఈ DCO గారికి రూల్స్ రెగ్యులేషన్స్, మరి ఈయన గవర్నమెంట్ నౌకరీ చేస్తుండా, ఇంకేమన్నా చేస్తుండా, ఆయనకేమన్నా తెలిసి వస్తుందా లేదా? ఇన్ని క్షోభలు అనుభవిస్తూ మేము ప్రజాసేవ చేస్తుంటే ఏమీ చేయలేక అట్రాసిటీ కేసులు మా మీద. ఒక నాయకుడు ఆరోగ్యం బాగాలేక బక్కబడితే, అన్నా బాగున్నావా, నీ ఆరోగ్యం గట్ల ఎందుకుంది, బక్కబడ్డావని అడిగితే పక్కకున్న ఒక ఎస్సీ నాయకునితో తిట్టినం, దుర్భాషలాడినామని మా మీద అట్రాసిటీ కేసు. అంటే కనీసము ఇప్పుడున్న రాజకీయాల్లో మానవ సంబంధాలను కూడా మర్చిపోయి పశువులాగా ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజు మనకు కనబడుతుంది. అంటే ఒక మనిషి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మాట్లాడే పరిస్థితి లేదు, రోడ్డు మీద మనిషికి సాయం చేసే పరిస్థితి లేదు. ఇది అడిగినందుకు అట్రాసిటీ కేసు. అదేవిధంగా ఈరోజు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మేము అడిగింది 5వ తారీఖు నాడు అయితే 8వ తారీఖు నాడు అట్రాసిటీ కేసు. 3 రోజులు ఆలోచించుకొని కేసు పెట్టినట్టు. ఎవరన్నా తిడితే 3 రోజులు ఆ కేసు పెడతారు అయ్యాలి? అసలు తిట్టే పరిస్థితి ఉందా? తిట్టింది కూడా సామాన్యుని కాదు, ఒక నాయకున్నాడు, డైరెక్టర్. ఆయన కులం కూడా ఏదో తెలియదు, ఎస్సీ అని తెలుసుకున్నాం. కులం పేరు పెట్టి తిట్టినామని అదొక కాపాడినాం. ఇక అధికారులు, నాయకులు ఏది చెప్తే అదే, ఎంక్వైరీలు వాళ్ళ ఇష్టమే, కేసులు వాళ్ళ ఇష్టమే. మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఎక్కడున్నాం? కావున దయచేసి పత్రికా మిత్రులకు మీ అందరికీ కోరడం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా పత్రికలో ఒక స్టేట్మెంట్ వీడియో చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎవరి మీదైనా ఏదైనా ఒక నింద పడితే మీకు అన్ని పరిధులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డెమోక్రసీలో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి రాజకీయ వ్యవస్థ, ఒకటి జ్యుడిషియల్ వ్యవస్థ, ఒకటి అడ్మినిస్ట్రేషన్. ఈ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు 2 ఫెయిల్ అయిపోయినాయి. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది, రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఒక జ్యుడిషియల్, దానికి వెన్నుదన్నగా మీరు ప్రెస్ మిత్రులు, మీ బాధ్యత ఈరోజు ఆ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన బాధ్యత మీ మీదనే రాబోయే రోజుల్లో మీకే బాధ్యత ఉంది. కాబట్టి నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలు ఏముంటే అవి రాయండి, తప్పలేదు. కానీ అనవసరంగా ఒక వ్యక్తి రాజకీయ కక్షతోటి ఒక ఆరోపణ చేయగానే ఆ వ్యక్తి మీద మనం చెడు వార్తలు రాస్తే అది వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ మనుషుల మీద చాలా ప్రభావం పడుతుంది. మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మిమ్మల్ని తప్పు రాయమని అంటలేం, మీకు ఎంక్వైరీలో ఏది కరెక్ట్ తేలితే అదే రాయండి అని మీ అందరినీ కోరుతూ, మాకు జరిగిన ఈ ఇబ్బందిని మీరు ప్రజలకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు మాకు సహకరించిన మీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇదిగోండి కోర్టు కూడా, గౌరవ హైకోర్టు కూడా మీరు చేసేది ఏదైతే ఎంక్వైరీ ఉందో అది చట్ట విరుద్ధమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీని కాపీ కూడా మీకు ఇస్తాము. అందుకనే నేను ఇందాక ఏమన్నా, మన 3 వ్యవస్థల్లో 2 వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి. ఇక మాకున్నది మీరు కోర్టులే. దయచేసి మీరు కూడా కొద్దిగా నిజానిజాలు తెలుసుకొని ప్రజలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. గిరి
మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఈరోజు నాతో పాటు పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థలపైన నాయకులపైన చివరకు ప్రజలపైన రైతులపైన కూడా కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సంస్కృతిని గల మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. వాస్తవంగా హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళ మీద, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, లేదు అంటే మానేయడం.